నువ్వు అవులగానివిరా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు. ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు. చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు. ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుడరా? మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా? 2000 కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు. అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుండ్రు. ఇది గమనించాలా. తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాజకాలు మళ్ళీ ఇలా మీరు దళితుల్ని సంసారానికి మనకకుండా చేసిర్రా. నేరల్ ఇన్సిడెంట్లా వాళ్ళు 10 సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపినరు. ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన 3rd డిగ్రీ యూజ్ చేసింది. ఆ ఘనత నీకు దక్కింది. నువ్వు ఏం చేసినావురా? పెద్ద పడగొడుతున్నావు. ఇవాళ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా. ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటుగొట్టు, ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, ఇటుగొట్టు అన్నారు. ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలలో ఉన్నారా. వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ వాళ్ళు, అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు ఇవాళ సీకు లెక్క పెడుతున్నారు. అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, నీ కాన్స్టిట్యున్సీలరా భయ్, నీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీద చేసినావు. కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు ఇవన్నీ తెలివారా నీకు? చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు. మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదిరా. ఏం మాట్లాడుతావురాను? ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కుక్కిన్ ఉందా? ఇవున్నాయా? తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే. సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని. కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతే. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సింది. అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అనేవాడు అనుకుంటే అనంత పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్క కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్కా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండినోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేనేమి ఇంక 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, చాలా దూరం ఉన్నది. అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా? అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. ఇంకోటి పెద్ద మనిషి కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఎంత వయసు చూసిరో వారు. నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతోడు తెలియదు నాకు. అవ్వ ఏం తిట్లు అవి, ఎన్ని తిట్లు. భయం అనేది లేదు, ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? నువ్వు తిట్టక తల్లి, ఈ విషయం తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు. కానీ కాక ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం. ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా. ఆఖరి సంవత్సరం వస్తుంది, 2 ఏళ్ల ముంగట వస్తుంది. ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా? మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు. ఈ కాంగ్రెస్ వీళ్ళతో కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి, తాకత్వరకు కొట్లాడాలి. ఆషామాషిగా మళ్ళీ చిత్రబిత్తర అయితే మాత్రం కష్టమవుతుంది. మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం. మీ ఐకమత్యం దెబ్బతీస్తేందుకు పిలుస్తారు వాళ్ళు. 5 మందిని అటు గుంచుతారు, 10 మందిని ఇటు గుంచుతారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మీరు బాధపడి అన్న
నువ్వు చెప్పినావు మేము ఇన్లే, మేము ఇదివరకు కూడా చెప్పినాం, కేసీఆర్ ఇదివరకు కూడా 2023 ముందు కూడా మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు నల్గొండలకు. మోసపోతే గోసపడతాం చెప్పిండు, మీరు ఇన్లే. మోసపోయినాం, గోసపడుతున్నారు. మరి ఇప్పుడన్నా కనీసం చేతులు గాలినాక ఆకులన్నా పట్టుకోవాలిగా. ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి, ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి.